ఈరోజు టమాటా చారు ఏ విధంగా చేయాలో చూద్దామా. ఇప్పుడు ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా కాట్లు పెట్టుకోండి. ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా టమాటా మీద తోలు వేరేదాకా ఉడికించుకోండి. తర్వాత వీటిని తీసి వాటి మీద తొక్క అంతా తీసేయండి. ఇప్పుడు తొక్క తీసిన టమాటాలను మిక్సీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. తర్వాత 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోండి. ఇందులో ఇప్పుడు ఉప్పు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మ్యాష్ చేసి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఇందులో పోసేయండి. పోసి కలుపుకోండి. మీకు ఇంకా నీరు సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి బాగా. ఇప్పుడు మన టమాటా చారు రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.